శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవము 22వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవము 22వ అధ్యాయం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. సత్యశిష్యుడే సద్గురువు. ఒకనాటి సాయంకాలము శ్రీ విఠల్ బాబా గారిని దర్శించడానికి చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరూ వారికి నమస్కరించి కూర్చుండగానే శ్రీ బాబా గారు ఇలా అన్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్బారు ఇలాగే నిత్యము వచ్చి సేద తీర్చుకొని పోయే భక్త సమూహంతో కలకలలాడుచుండేది. ఒక ఊరి మొత్తానికి ఒక్క సజ్జనుడు చాలు. వాని కొరకు దేవుడు వర్షం కురిపిస్తాడు. ఊరిలోని వారందరి పొలాలు పండి ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలు అనుభవిస్తారు అని ఆర్యోక్తి కలదు. అలాగే శ్రీపాద స్వామి వారి బోధలు ఏ ఒక్క జిజ్ఞాసి కొరకు ప్రవచించబడినా అవి అక్కడ చేరిన భక్తులందరికీ ఎంతో కొంత అర్థమవుతాయి. జ్ఞాన బీజాలు వారి మనస్సుల్లో నాటబడతాయి. అవి ముందు జన్మకైనా మొలకెత్తుతాయని మహాత్ముల నమ్మకం. చాలామంది భక్తులు ఈనాడు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు ప్రబోధం జాగ్రత్తగా వినండి. అనేకమైన రత్నాలు, మణి, మాణిక్యాలు ఇక్కడ రాసులుగా పోయబడినాయి. ఎవరికి ఏ రత్నం చిక్కుతుందో, ఏ మణి దొరుకుతుందో దొరికించుకునే వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది. వినండి అని ఇట్లు ప్రార్థన చేశారు. శ్రీదత్త త్రిమూర్త్యాత్మక బాలున్మత్త పిశాచ రూపములతో మహాయోగులను కూడా మోహింపజేసెదవు. సామాన్యులకు నీ అనుగ్రహంతో ప్రసాదించు సౌమ్య దర్శనమునకై దేవతలు కూడా తహతహలాడెదరు. నీవు మహానటుడవు. మాయా నీ సహచారి. స్వకీయమైన మాయచేత రూపంను ధరించెదవు. ఈ జగత్తు నీకు క్రీడారంగము. ఎప్పటికీ ఏ పాత్ర ఏ విధంగా పోషించవలెనో నీకు తప్ప ఎవరికీ తెలియదు. దీనులమైన మాయందు కృపతో నీవు భక్తుల కొసగిన జ్ఞానమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేయుము అని ప్రార్థన చేసి కన్నులు మూసి కొన్ని క్షణాలుండి తదుపరి ఇట్లు చెప్పసాగినారు. ఆ రోజు గురువారము గురుభక్తులైన వారికి పర్వదినము. యోగానంద బ్రహ్మచారియు ఆయనతో వచ్చిన యాత్రికులే కాక పంచదేవ పహాడ్ గ్రామస్తులు కొందరు శ్రీ రామాచార్యులు ఆంజనేయ శర్మ మున్నగు వారందరూ వెలుకువని లేచి కాలకృత్యాలు స్నానాధికాలు ముగించుకొని గురుదర్శనం కొరకు శ్రీపాదుల వారి దర్బారు ప్రదేశంకు చేరుకొని శ్రీ స్వామివారి రాక కొరకు ఎదురు చూచుచున్నారు. శ్రీ స్వామివారి మహిమల గూర్చియు వారి దయాగుణము ధర్మనిరతి గూర్చియు ఒకరితో ఒకరు పరస్పరం చెప్పుకొనుచు వారి నామస్మరణము చేయుచూ ఉండిరి. శ్రీ స్వామివారు వచ్చి ఈరోజు జ్ఞానబోధ చేయగలరని అందరూ చంద్రుని కొరకు చకోరముల వలె కాచి కొని ఉండిరి. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు తమ నిత్యానుష్ఠానము పూర్తి చేసుకుని అక్కడి నుండి తిన్నగా నడుచుకొనుచు దర్బారు ప్రదేశమునకు వచ్చుచుండిరి. యోగానంద బ్రహ్మచారి లేచి ఎదురేగి సాష్టాంగ వందనం ఆచరించి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయము జయము అని జయనాదములు చేయగా అందరూ శృతి పలికిరి. యోగానందుడు తమ వాగామృతము కొరకు వేచి ఉన్నామని చేతులు జోడించెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిరునవ్వులు చిందిస్తూ వచ్చి తమ స్థానంలో ఆసీనులై ఆర్యులారా, సాధువులారా, మీకిప్పుడు శిష్యులకు ఉండవలసిన లక్షణములను శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధవునకు బోధింపబడిన వాణిని వివరించెదను. ఆ నవలక్షణములను నవరత్నములు. శిష్యుడు కష్టపడి ఆ నవరత్నములను సంపాదించి సమకూర్చుకొని మాలగా చేసి ధరించవలసి ఉన్నది. జాగ్రత్తగా వాణిని పరిశీలించి మీకు ఏ రత్నము లభించినో దానిని భద్రపరుచుకొనుడు. సాధన చేత సాధ్యము కానిదేమున్నది, కావున ఇప్పటి నుండి ఏ సాధన ప్రారంభించండి అని ఇట్లు చెప్పిరి. గురుసేవ 4 విధములుగా ఉండును. 1 స్థాన శుశ్రూష, 2 అంగ శుశ్రూష, 3 భావ శుశ్రూష, 4 ఆత్మ శుశ్రూష. మొదటిది స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమము గాని గృహారామములు గాని పరిశుభ్రపరిచి భద్రపరిచి రక్షించుట. గురుదేవులు ఏ ప్రదేశంలో కరిగి భక్తులకు జ్ఞానబోధ చేయునో అట్లు తాను కూడా ఆయా ప్రదేశంలో వారికి జ్ఞానబోధ చేయుచు గురుస్మరణలో సర్వులు తరించినట్లు ప్రబోధించుట. రెండవది అంగ శుశ్రూష అనగా గురువు యొక్క దేహంను సేవించుట, రక్షించుట, తన ధనమును వారి సేవకు ఉపయోగించుట. గురుమూర్తి ఎట్లు తన తపోధ్యానములచే పవిత్రీకరించుకొనిరో అట్లే శిష్యుడు కూడా తన శరీరమును పవిత్రీకరించుకొనుట. 3 భావ శుశ్రూష అనగా గురుడే తల్లి తండ్రి సమస్తమే అని భావించుట. శ్రీ గురుడెట్టి
శ్రీ గురుడు ఎట్టి భావంతో పరమేశ్వరుని సేవించునో తాను అట్టి భావంతో గురుని భావించుట. 4వది ఆత్మ శుశ్రూష అనగా శ్రీ గురువున్న కిష్టమగు పదార్థములను కోరకయే తెచ్చి ఇచ్చుట. గురుని భావమెరిగి ప్రవర్తించుట. గురుదేవుడు ఎట్లు పరబ్రహ్మ స్థితిలో స్థిరంగా ప్రకాశించుచున్నాడో తానును స్వస్వరూపమును సర్వాత్మభావంతో భావించుచు బ్రహ్మ జిజ్ఞాస నలవర్చుకునుట. ఇక సచ్చిష్య లక్షణములను వివరంగా తెలుపదను, శ్రద్ధాలువులై వినండి. ఇవి నవరత్నములుగా చెప్పబడినవి. ఈ లక్షణములు 9. ప్రథమ లక్షణం అహంకార రాహిత్యము అనగా అకించనత్వము, సన్మానములకు దూరముండుట. 2వది ద్వితీయ లక్షణం నిర్మత్సరత్వం అనగా మత్సరము లేకుండుట. తృతీయ లక్షణం దక్షత అనగా సోమరితనం లేకుండుట. చతుర్థ లక్షణం నిర్మమత్వం, మమకార రాహిత్యం. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం అనగా సర్వస్య శరణాగతి. షష్టమ లక్షణం నిశ్చలత్వము, చంచలం లేకుండుట. సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస, తనకున్న స్థితి కన్నా ఉత్తమ స్థితిని పొందవలెనను అభిమతం. అష్టమ లక్షణం అనసూయత్వం అనగా అసూయ లేకుండుట. నవమ లక్షణం పవిత్ర సత్యభాషణం అనగా ప్రతి వాక్కు పవిత్రమైన సత్యమైనదని శుద్ధి అయినదిగా ఉండుట. మొదటిది అకించనత్వం. శిష్యుడు సంపాదించుకునవలసిన నవరత్నములలో ఈ రత్నము మొదటిది. శిష్యుడను వాడు గౌరవము సన్మానములకు తన మనసును ఆలోచనలను బహుదూరంగా నుంచవలెను. సన్మానమునకు మనసును తావిచ్చినచో దాని వెంట అవమానములను కూడా భరించవలసి ఉండునని వివేక జ్ఞానంతో తెలిసి ఎల్లప్పుడూ మానవమానముల పట్ల నిర్లిప్తుడై ఉండవలెను. ఎట్టి గొప్పదనమును అతనికి ఆపాదింపబడినను అతనిలో అహంభావము విజృంభించి గురుకృపకు దూరమునరించునని పూర్తి నమ్మికతో తెలుసుకొని సన్మానమును దూరంగా ఉంచును. సన్మానము నందు ప్రీతి కలిగినచో దేహాభిమానము వృద్ధి చెందును. దాని వలన శిష్యుడు పరమపద సోపాన పటమునందు పెద్ద పాము నోటబడినట్లు తన స్థితిని పూర్ణముగా కోల్పోయి ప్రథమ సోపానమునకు అనగా అధమ స్థితికి చేరుకొనును. ఇది తెలిసినవాడు సన్మానములు అనినచో సంకటములు అని ఎరుగవలెను. తన నామరూపములకు ఏమాత్రం విలువ లేనిది ఉండరానిది నిశ్చితాభిప్రాయము కలిగి ఒక పిచ్చివాని వలె గాని అమాయకుని వలె గాని ఉండుటకు ఇష్టపడును. చోరులు వెంటపడగా శ్రీమంతుడు దాగినట్లు సన్మానములు చూచి సచ్చిష్యులు దాగుకొని తానంటూ ఒకడున్నాడని లోకులకు తెలియకుండా గుప్తంగా తన పనిని అనగా సాధన తాను నిర్వర్తించును. ఆ విధంగా సన్మానాపేక్ష లేని వానికి అవమాన భయమున్నూ ఉండదు. నేను నాది అహంకార మమకారములు వదలవలసిన ముఖ్యమైన భావములు. గురుకృప పొందుటకు ఈ లక్షణం ఎంతో ముఖ్యమైనది. దీనిని అభ్యసించలేనివాడు నిరంతరం ఆత్మస్తుతి చేసుకుంటూ అర్ధ స్వార్థ లోభ గుణములన్నింటికీ లోనుకాడు. ఆ వెనుకనే అవమానములు అపనిందలు వెన్నంటి ఎంతటి సాధకుడినైనా యోగభ్రష్టుని చేస్తాయి. కావున సచ్చిష్యులు సద్గురువులు కూడా సన్మానములను ప్రశంసలను పొగడ్తలను ప్రజాబాహుల్యంలో గుర్తింపును నిరసించెదరు. ఈ సృష్టి అంతయు భగవానుని లీలా విలాసమే కావున ఎవరు నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుందనే దివ్య సంకల్పంతో ఉంటారు. తాను అతి చిన్నవాడినని ఏమీ తెలియని వాడినని భావించుకుని గురు శుశ్రూషను మాత్రమే చేయుచుండవలెను. ఈ విధంగా కష్టపడి ఈ అకించనత్వము ప్రథమ రత్నమును సాధించవలెను. రెండవది ద్వితీయ లక్షణం. రెండవ రత్నం నిర్మత్సరత్వం అనగా మత్సరము లేకుండుట. రెండవ లక్షణమైన నిర్మత్సరత్వము గూర్చి వినుడు. ప్రథమ లక్షణమైన అకించనత్వము సాధించుచు రెండవ లక్షణమైన నిర్మత్సరత్వంతో సాన పెట్టబడవలెను. జీవన రంగంలో ఈ సాధనలో అనుకూలము కన్నా ప్రతికూలములే ఎక్కువగా ఉండును. ప్రతికూలములను తనకు కుశాగ్ర బుద్ధితో అనగా బుద్ధి కుశలతతో గురుకృపతో దృఢచిత్తముతో తనకు అనుకూలముగా మార్చుకొనవలసి ఉన్నది. శిష్యుడు తనకు కలిగిన జ్ఞానాన్ని పురస్కరించుకొని ఇతరుల పట్ల వైరభావనాలు పెంచుకుంటే పరస్పరం వైరం పెచ్చు పెరిగి ఉన్నత స్థితి నుండి క్రిందకు త్రోసివేయబడతాడు. ప్రథమ లక్షణంలో చెప్పిన అకించనత్వము పునాదిగా ఉంటే రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం అనే సౌధం నిర్మాణం గావించబడుతుంది. సౌధము నిర్మించబడినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తొలగించాలి, కొన్ని సమకూర్చుకోవాలి. అట్లే లక్ష్య సాధనలో కూడా తొలగించవలసిన
వదిలించుకొనవలసిన గుణములలో ఒకటి దేహాభిమానము, రెండవది జ్ఞానాభిమానము. సాధకునికి లేక శిష్యునికి హృదయాంతర గుహలో సూక్ష్మ రూపములుగా నిలిచి ఉన్నను ప్రమాదకరమే. జ్ఞానాభిమానము మహాత్ములను జ్ఞానులను కూడా లొంగదీసుకునగా వారి తపశ్చర్య ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైన సందర్భములు పురాణములందు చాలా గలవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తపస్సును వృధాపరుచుకున్నాడు. దుర్వాసుడు అంబరీషుని యందు దోషారోపణ చేసి శపించి తానే చిక్కులలో పడెను. కానీ అంబరీషుడు అకించనత్వము నిర్మత్సరత్వము సాధించినవాడు కావున శాపముల నుండి రక్షింపబడెను. కావున మొదటి లక్షణము సంపూర్ణంగా సాధించబడెనో లేదో రెండవ లక్షణమును సాధించు వేళలో తెలియబడును. అకించనత్వము గలవారు కావునని విష్ణుమూర్తి అంబరీషుని శాపములన్నింటినీ భరించి చేప, తాబేలు, పంది వంటి నీచ జన్మలు ఎత్తుటకు సిద్ధపడెను. కావున నిర్మత్సరత్వమును సంపూర్ణంగా సాధించాలంటే మత్సరము యొక్క నిజస్వరూపము తెలియవలెను. మత్సరమనగా ఓర్వలేనితనం. దీనికి స్థాయి భేదాన్ని బట్టి అసూయని, ద్వేషమని అనేక పేర్లున్నాయి. ఎదుటివారికి లభించిన సంపద ప్రతిదీ తనకు కావాలనుకోవటం. ఆశ. తనకున్నది ఎదుటివారికి ఉండకూడదనేది ద్వేషం. తనకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చలేకపోవటం అసూయ. ఈ గుణాల సముదాయమే మత్సరము. దీనిపై విజయం సాధించాలనుకునేవారు ఇతరుల నిందావాక్యాలతో వేధించినప్పుడు అపార సహన శక్తితో నిలబడాలి. సత్శిష్యులు ఆ నిందలను హితవాక్యాలుగా స్వీకరించాలి. మూడవది తృతీయ లక్షణం దక్షత అనగా సోమరితనం లేకునుట. ఏ శిష్యునికైనా ఉండవలసిన లక్షణం దక్షత. సద్గురువును ఆశ్రయించి ఆత్మోన్నతి పొందగోరు శిష్యుడు దక్షతయను సల్లక్షణమును తప్పక పొందవలెను. మొదటిది గురు ప్రబోధితమైన ఎట్టిది కానీ, రెండవది గురువుకు హితమును ప్రియమును కలిగించినట్టిది కానీ, మూడవది గురువుచే నిర్దేశించబడినట్టిది కానీ, 4 గురువుకు సంతోషం కలిగించినట్టిది కానీ, 5 గురువు అనుగ్రహంను ప్రసాదింప సమర్థవంతమైనట్టిది కానీ, 6 గురువు కోరి ఆజ్ఞాపించినట్టిది కానీ, 7 గురువు యొక్క ఖ్యాతిని విస్తరింపజేయునట్టిది కానీ, ఏ కార్యమునైనను చేయగలిగిన శిష్యుని దక్షత కొనియాడదగి ఉన్నది. గురువు యొక్క యశస్సు శిష్యుని యొక్క యశస్సు వేరు కానట్టివి. కావున గురువేది ఆజ్ఞాపించినను వారిరువురుకు సహితకరములై భాషించును. గురువు ఒక్కొక్కప్పుడు శిష్యునికి చేయతగని పనులు కూడా చేయమని ఆజ్ఞాపించి అతన్ని దక్షతను పరీక్షించవచ్చును. గురువాదేశము అతి కఠోరమైనప్పుడు దాని పూనికతో చేయతలపెట్టిన శిష్యుని యందు అపార కృపతో గురుని శక్తి ప్రవేశించి కార్యనిర్వహణలో సహకరించును. ఈ విషయంలో ఎట్టి సందేహంనకు తావులేదు. శిష్యునికి ఉండవలసినది పట్టుదల మరియు బలవత్తరమైన, దృఢమైన, సునిశ్చితమైన, సుస్థిరమైన, ఏకాగ్రతతో కూడిన సదభిప్రాయము మాత్రమే. అందువలన ఎంతటి కఠోరమైన కార్యమునైనను చేయగల దక్షత ప్రాప్తించగలదు. ఈ లక్షణములకు తోడు సావధానత కలిగి ఉండాలి అనగా జాగ్రత్త, మెలకువ కలిగి ప్రవర్తించాలి. బుద్ధి కుశలతయు చాలా ముఖ్యమైనది. ప్రతి మానవుడు పగలు మేల్కొనుట, రాత్రి నిద్రించుట జరుగును. కానీ ఆధ్యాత్మిక విద్యా సముపార్జనలలో సాధకుడు ఎప్పుడూ నిద్రించరాదు. ఎల్లవేళలా మెలకువ కలిగి జాగరూకతతో వర్తించాలి, సావధానుడై వర్తించాలి. అధ్యాస, నిద్ర, సోమరితనమును పూర్తిగా పారద్రోలాలి. అజ్ఞానమను చీకటిని ప్రయత్నపూర్వకంగా పారద్రోలేటందుకై జ్ఞాన సూర్యోదయమును ఆహ్వానించాలి. దానికై కొన్ని నియమములను విధిగా పాటించాలి. అనగా తాను చీకటిలో ఉన్నానన్న భావన నుండి విడిపడాలి. అప్పుడు ధారణ అనగా గురు ప్రబోధిత సాధన ఎడతెగక చేయగలగడం అనే ధారణ అనే ఉదయం అనగా రోజు ప్రారంభమవుతుంది. ఆ సమయం కొరకు సోమరితనమును, బద్ధకమును దూరం చేసుకునవలెను. అట్టి వానికి ధృతి అను మధ్యాహ్నము ప్రసాద రూపంగా అందించబడును. శిష్యుని జీవితంలో అస్తమించని సూర్యుడు ఉదయించగా జ్ఞాన సూర్యుడు శమ, దమాది షడ్విధ సాధనలు భక్తి మార్గంలో వేగాన్ని పుంజుకుంటాయి. ఒక్క క్షణం కూడా విశ్రమించవు. ప్రతి అడుగులోనూ నిజబోధ అనే చలివేంద్రం నుండి అమృతపానం అందుతుంది. దానితో అలసట అనేదే ఉండదు. అటువంటి సాధకుని సంత్ మహాజనుల సహాయం అదృశ్యంగా లభిస్తుంది.
గమ్యం వరకు మార్గదర్శకులై గురువులు తోడ్పడతారు. గురు ప్రబోధిత కార్యమును చేయుటకు పూనుకున్న శిష్యునికి గురువే తోడ్పడుతున్నాడన్న విషయం దక్షత గల శిష్యులు ఎందరో రుజువు చేశారు. 4వది చతుర్థ లక్షణం నిర్మమత్వం. ఇది 4వ రత్నం అనగా మమకారం లేక ఉండుట. మమకారము అనగా దేని అందైనా గాని అపరిమితమైన ప్రీతి ఇచ్చ కలిగి ఉండుట. ఈ 4 లక్షణమును సాధించు సాధకుడునకు దేని అందును ప్రీతి ఉండరాదు. మొదట అకించనత్వమును, నిర్మత్సరత్వమును, దక్షతయను మూడింటిని పూర్ణంగా సంపాదించుకున్న సాధకునకు మమకారం దేని అందును ఉండరాదు. కానీ ఒక్కొక్కప్పుడు తన శరీరంపై మమకారం కలిగే అవకాశం ఉంది. కావున దీనిని ఉండకూడదని వర్జింపవలెనని చెప్తారు. ఉండకూడనిదని వర్జింపవలెనని చెప్తారు. దేహం అనగా పాంచభౌతికము, నాశవంతము అని తెలిసిన వానికి అహం బుద్ధి పోయి సోహం బుద్ధి కలుగును. బ్రహ్మభావన దృఢపడును. అందువలన ఈ లక్షణము లక్ష్య సాధనకు ఎంతయో ముఖ్యమైనది. 5 పంచమ లక్షణం అనగా 5వ రత్నం గురుసేవా పరాయణత్వము అనగా సర్వస్వ శరణాగతి. శిష్యుని ప్రయత్నము ఈ పంచమ రత్న సాధనలో సంకల్పం మాత్రమే గాని ముఖ్య సూత్రధారి గురువే. శిష్యుని హితమును మనసారా కోరుకును సద్గురువు తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, సాక్షాత్ పరబ్రహ్మ దైవతము. గురుసేవలో నిమగ్నమైన శిష్యునికి అహంకార మమకారములు లాలిపోయినవి. తదుపరి చేయబడు సేవ సంపూర్ణ శరణాగతియే. విశ్వమంతయు గురుస్వరూపంగా భావించి ఆరాధించే శిష్యునికి అడుగడుగునా గురుకృప లభిస్తుంది. సద్గురుని ఆత్మీయతను పొందుటకు శిష్యుడు ఎట్లు ఆరాటపడుననగా గోమాత పొదుగునందున్న పాలకై లేగదూడ ఆరాటపడినట్లు ఆతృతపడును. అప్పుడే సేవా తత్పరత అలవడును. సహజంగా మానవ రూపంలో ఉన్న గురువును ఆరాధించుట చాలా కష్టం. గురుభక్తి స్థిరపడిన తర్వాత సాగించే సాధనమే అసలైన సాధన. శిష్య లక్షణములన్నీ ఎవడు పూర్తిగా అవగాహన చేసుకొని స్వయంగా పొందుతాడో ఆ క్షణం నుండి అతనిలో పనిచేసేది గురుశక్తే కానీ శిష్యునిదంటూ ఏమీ ఉండదు. ఇదే శిష్యుడు గురువుగా మారడం అంటే కొందరు ఈ విషయాన్ని మరచి కొన్నాళ్ళు గురుసేవ చేసి తామే గురువులమని ప్రకటించుకుని అహంకారంతో తమ భవితవ్యాన్ని తామే కాలదన్నుకుంటారు. నిజమైన శిష్యుడు ఎన్నటికీ తాను శిష్యుడేనని జగద్గురువే అందరికీ నిజ గురువు అనే భావన వీడకుండా గురుస్మరణ చేస్తూ తన్ను తాను గురువుకు అర్పణ చేసుకుంటారు. 6వ లక్షణం అనగా 6వ రత్నం నిశ్చలత్వము అనగా చంచలము లేకుండుట. ఏ మార్గంలోనైనా తొలిమెట్టు మలిమెట్టు ఎక్కడంలో కష్టం ఉంటుంది, కానీ తర్వాత మెట్లు కష్టం ఉండదు. సాధక దశలో శిష్యునకు మొదట కష్టాలు ఉండడం సహజం. కష్టపడి సాధిస్తేనే ఏ వస్తువుకైనా అపార విలువ ఉంటుంది. ఎవరో కష్టపడి సంపాదించితే దాని విలువ ఇతరులకేమి తెలుస్తుంది? సాధనతో గొప్ప సహనము, పట్టుదల, ఏకాగ్రత, మత్సరము లేకుండుట, సేవాభావము అను సల్లక్షణాలను గురుకృపతో పొందినాడు. ఇక చంచలము లేక నిశ్చలంగా నుండుట అను 6వ లక్షణమును ఈ విధంగా సంపాదించవలెను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అను 4 విధముల దేహ లక్షణాలను, కర్మేంద్రియ జ్ఞానేంద్రియముల వ్యాపారములను, పంచప్రాణములు, అంతఃకరణ చతుష్టయము యొక్క లక్షణములను తెలిసి మనోవికారములను అనగా మనస్సు చేయు పనులను చక్కగా తెలియవలెను. ప్రేయస్సుండి తన మనస్సు శ్రేయస్సు వైపునకు త్రిప్పుకొనుటకు దృఢ సంకల్పము కలిగియున్నచో చంచలము లేక మనస్సు నిశ్చల స్థితిని పొందును. గురుచరణాలపై నుండి అచంచల విశ్వాసమే అతని సంకల్పాలకు కార్యరూపాన్నిస్తుంది. అది పరమార్థ భావన కనుక విశ్వ కళ్యాణమునకు సద్గురువు భగవానుడు సంపూర్ణంగా సహకరించి సఫలీకృతం చేస్తారు. గురుపదేశంతో షడ్వికార రహితుడవుతాడు. మొదటిది అస్థి, 2వది జాయతి, 3వది వర్ధతి, 4 విపరిణమతి, 5 క్షీయతి, 6 నశ్యతి అన్నవి 6 వికారములు. అస్థి అనగా ఉన్నది తర్వాత ఎప్పుడైనా పోవునది, అది దేహము. 2 జాయతి అనగా పుట్టినది ప్రతిదీ గిటక తప్పదు. 3 వర్ధతి అనగా పెరుగునది. 4 విపరిణమతి అనగా పరిణామము చెందుచున్నది. 5 క్షీయతి అనగా క్షీణించుచున్నది.
6 నశ్యతి అనగా నశించున్నది. ఈ లక్షణములు శరీరమునకున్నవి క్షుణ్ణంగా తెలిసినప్పుడు దానిపై మోహము నశించి నిశ్చలత్వము కలుగును. ఈ 6వ రత్నం అత్యంత విలువైనది. 7 సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస అనగా 7వ రత్నం. జిజ్ఞాస అనగా ఆసక్తి అని కూడా అర్థం. ఆసక్తి పరమార్థపరంగా ఉంటే జిజ్ఞాస అంటారు, లౌకిక పరంగా ఉంటే ఆశ అంటారు. కావున సాధకునికి పరమార్థయందు ఆసక్తి ఉంటేనే మొదట గురు సన్నిధికి చేరుతాడు. మొదటి రత్న సంపాదనకు ఈ 7వ లక్షణమే మూల కారణం. భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడమే కాక అనుభూతమునర్చుకున్నటకు గల ఆకాంక్షనే జిజ్ఞాస అందరు. అయితే భగవతత్వము అనంతము, అగాధము కావున ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సినది అనంతంగా ఉండును. ఇది ఎల్లవారికి ఉండవలసిన రత్నం వంటి లక్షణం. 8 అష్టమ లక్షణం 8వ రత్నం అనసూయత్వం అనగా అసూయ లేకుండిట. ఈ లక్షణము సాధకునిలో మొదటి నుండి ఉండవలసిన లక్షణమే. మొదటి నుండి 7 లక్షణాలను సాధించిన వ్యక్తి సద్గురువునకు ఇష్టుడవుతాడు. సద్గురువే తల్లి తండ్రిగా భావించే శిష్యులు ఎందరో ఉంటారు. సద్గురువు అందరి పట్ల సమానమైన ప్రేమను వ్యక్తీకరింపచేస్తారు. ఆ సందర్భంలో గురువు పట్లనే అసూయపడే అవకాశం, అనగా గురువు యొక్క ప్రేమ తనకు మాత్రమే దక్కాలనే భావం, తాను మాత్రమే దానికి అర్హుడనే అనే భావము, ఇవన్నీ అసూయలోని భాగాలే. ఇటువంటి వక్ర భావనలు ప్రవేశిస్తే అప్పటి వరకు సాధించిన రత్నాలన్నీ రాళ్ళుగా మారిపోతాయి. సాధనంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఇంతేగాక ఉత్తమ గుణ సంపన్నుని పై కానీ లేక గురుప్రేమను పొందిన వానిపై కానీ మిథ్యారోపణలు చేసి వాని గుణములకు గురుప్రేమకు విపరీత అర్థాలు కల్పించి గురుప్రేమకు వాడు పాత్రుడు కాడని నిందించేవారు ఉంటారు. వారితో ఒక్క క్షణం సచ్చిష్యుని మనసు ఏకీభవించిన పతనమై అనసూయత్వమునకు లొంగినట్లే. ఈ స్థితిలో జారిపోకుండా నిలబడగలగాలంటే సచ్చిష్యుడు తన గురువు సర్వజ్ఞుడు, ఆయన చేయు కార్యములు నధిక్షేపించుటకెవ్వరూ తగరు అనే భావన పటిష్టం చేసుకోగలిగితే 8వ రత్నం చేజిక్కించుకున్నట్లే. అసూయ పిశాచం వంటిది. అది పట్టిందంటే సాధకుని గురువుకు దూరం చేస్తుంది. అసూయ పిశాచం వంటిది. అది పట్టిందంటే సాధకుని గురువునకు దూరం చేస్తుంది. గురువు కూడా అటువంటి వారిని దూరంగా నెట్టివేస్తారు, కానీ దాన్ని పట్టుకుని వదిలించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ దుర్గుణం చాప క్రింద నీరు వలె శిష్యునిలో చేరుతుంది. భూతం ఆవేశించిన వ్యక్తికి ఆ సంగతి తెలియదు, ఎదుటి వారికి తెలుస్తుంది. భూతం పట్టిన మరో తోటి వ్యక్తికి కూడా ఈ విషయం తెలియదు. అదేవిధంగా అసూయ భూతం పట్టిన వ్యక్తులకు ఎవరి లోపాలు వారికి తెలియవు. ఇది కుశిష్యుల లక్షణం. తన్ను తాను పొగడుకొనుట, ఎదుటివారిని విమర్శించుట, ఇవి వారిలో పెచ్చు పెరిగిపోయి అది అధోగతికి తీసుకుపోతాయి. కావున సచ్చిష్యుడు ఈ దుర్గుణము యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలుసుకుని మితభాష అయి మెలగాలి. అందరికన్నా తాను తక్కువ వాడినని అనగా అకించనుడని భావించాలి. ఎవరి స్థాయికి తగిన శిక్షణ వారికే సద్గురువు ఇస్తారనే గట్టి నమ్మకం కలిగి ఉండాలి. గురువు సంకల్పంతో కొందరిలోని అవగుణాలు బయటపడి ఛేదించబడి సమసిపోతూ ఉంటాయి. ఏ ప్రాణిని హింసించకూడదనే భావనయే అసూయత్వం. 9 నవమ లక్షణం 9వ రత్నం పవిత్ర సత్యభాషణము. పవిత్రత, సత్యమును వచించుట యను లక్షణములు ప్రథమ లక్షణ సాధన ప్రారంభం నుండి అవసరమే అయి ఉన్నది. గురువు చెప్పిన విషయం ఏదైనా నిస్సంశయంగా సత్యమని భావించే స్థితి దీని ప్రథమ సంకేతం. గురుదేవుడే విధముగా మృదుమధురంగా ప్రేమాస్పదంగా మాట్లాడెదరో దానిని గ్రహించి అనుసరించాలి. కపటంతో కూడిన భాషణలు, మర్మగర్భమైన భాషణలు చేయరాదు. చాడీలు చెప్పరాదు. ఇతరులు చెప్పినా వినరాదు. నిందలను సహించితే కర్మలు తొలగి నిర్మలత్వం ప్రాప్తిస్తుంది. ఇతరులను నిందిస్తే వారి కర్మలన్నీ తనకు ప్రాప్తిస్తాయని జాగ్రత్తగా ఉండి ప్రతి మాటకు విలువ తెలిసి మాట్లాడాలి. పరిహాసోక్తులు పలకరాదు. వితండవాదములు చేయరాదు.
కఠోర వచనములు పలకరాదు, ఆడిన మాట తప్పరాదు. సదా సర్వదా గురునామస్మరణం చేయుచు తన 9 రత్నాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సచ్చిష్యుడు సత్యం అత్యంత మధురం, ఆహ్లాదకరం, ఆనందదాయకం, హితకరం అని నమ్మియుండును. ఆత్మసుఖాన్ని పొందటానికి తప్ప మరీ ఇతరంనకై తపన పొందడు. ఇవియే సచ్చిష్యుని కుండదగినవి. ఇవియే నవరత్నములు. ఇవి నవఖండ పృథ్వీ మండలానికి ప్రతీకలు. ఈ లక్షణములు కలిగి ఉన్న శిష్యుని హృదయం సద్గురునికి నిలయమవుతుంది. గురుకృప వల్లనే ఇవి సాధ్యమైనవన్న ఎరుక ఎల్లవేళలా కలిగి, ఇందు తన ప్రత్యేకత ఏదీ లేదని నిగర్విగా ఉంటే అతడే సద్గురువుగా రూపొందును. ఈ లక్షణ సముదాయము జీవితాంతము ఉండవలెను. అతడే సద్గురువు. సద్గురు లక్షణములను వేరుగా చెప్పబడి లేదు. ఈనాటి సచ్చిష్యుడే రేపటి సద్గురువు. ఈ సద్గుణ సముపార్జన లేకుండా గురువులని పిలిపించుకుని వారు ఏనాటికైనా పతనం చెందవలసినదే. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యములన్నీ గలవానికి కూడా ఈ లక్షణముల సాధన సాధ్యమే. గృహస్థులకు కూడా ఇవి అత్యుత్తమమైన ఆత్మప్రాప్తికి సోపానములై నిలుస్తాయి అని శ్రీపాద స్వామివారు అచ్చటి చేరిన భక్తులకు అపార జ్ఞాన సముపార్జన మార్గాన్ని బోధించినారు. యోగానంద బ్రహ్మచారి జ్ఞానపూర్ణులైన శ్రీ స్వామి వారి బోధామృత లహరిలో మునకలు వేస్తూ ఆనంద పారవశ్యంలో నుండి తేరుకొని ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్కి జై అని ముక్త కంఠంతో జయ జయనాదములు చేసినారు. శ్రీపాద స్వామివారు అందరికీ ఆశీస్సులు ప్రసాదించారు. తదుపరి అచ్చటి స్థానికులచే భక్తులకు మరియు శ్రీ స్వామివారికి అన్న సమారాధన జరపబడింది. మహోర్గఢ్ నుండి వచ్చిన శ్రీ యోగానంద బ్రహ్మచారి మరియు యాత్రా బృందము వారు స్వామి వద్ద సెలవు తీసుకుని తమ తిరుగు ప్రయాణం కొనసాగించారని శ్రీ బాబాగారు తెలిపినారు. ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము 22వ అధ్యాయం సమాప్త.